ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదల చేసేసింది. పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటిస్తారా, భారతీయ జనతా పార్టీ ఏ స్థానాల నుంచి బరిలోకి దిగబోతోంది అనే టెన్షన్, అలాగే ఆ కసరత్తు గత కొద్ది రోజులుగా జరుగుతున్న నేపథ్యంలో సడన్ గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, అలాగే 13 ఎంపీ స్థానాలకు సంబంధించి, అంటే దాదాపుగా ఎంపీ స్థానాలు వాళ్ళ సీట్లు అయితే వాళ్ళు ప్రకటించేసుకున్నారు. ఎందుకంటే మొత్తం 25లో ఇక మిగిలిన 12 కాబట్టి 2000కి 10 బీజేపీకి అనుకున్న వీళ్ళ సీట్లు వీళ్ళు ప్రకటించేసుకున్నారు. అలాగే అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే కానీ ఇంకొక 144, ఇంకొక 5 స్థానాలు అయితే పెండింగ్లో ఉన్నాయి. మిగిలిన అన్ని ప్రకటించేసుకున్నట్టే. దాదాపు తొందరపడ్డారా, జాగ్రత్త పడ్డారా, భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? తొందరపడ్డారా, లేదంటే మా ఇల్లు మేము చక్కబెట్టేసుకున్నాం అనుకుందా టీడీపీ? బీజేపీ గోల మాకు అనవసరం అని చెప్పి బాగా పక్కన పెట్టిందా? వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముందు వాళ్ళకి బీజేపీతో చర్చలకు ముందే వీళ్ళ లిస్టులు అనౌన్స్ చేసేసుకున్నారు. మొన్న కూడా రెండో లిస్ట్ కూడా. తద్వారా అప్పుడే చెప్పాను నేను, ఇది వ్యూహాత్మకం. ఇదిగో నువ్వు పొత్తుకు వస్తావా చస్తావా నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకో, మేము ఆల్రెడీ అనౌన్స్ చేసేసుకుంటున్నామన్న సంకేతం. రెండోది, వాళ్ళు పొత్తుకి ఎట్లాగో వస్తారని తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చే టైంకి ఇదిగో మేము ఆల్రెడీ అనౌన్స్ చేసేసుకున్నాం, మా అభ్యర్థులు తిరిగేస్తున్నారు ఫీల్డ్లో, వాళ్ళు వెనక్కి తీసుకురావడం కుదరదు అని చేయడం ద్వారా మిగిలిన సీట్లలో మీకు కావాల్సినవి తీసుకోండి అని చెప్పడం కోసం ఈ 16 స్థానాలది అట్లా పక్కన పెట్టింది. అంటే ఇప్పుడున్నటువంటి అట్లాగే ఇది కూడా పక్కన పెట్టింది కలిసి పార్లమెంట్ స్థానాలు పోటీ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ పార్లమెంట్ కాబట్టి అన్నటువంటి రూట్లు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ రెండో ఇదంతే, ఏవైతే బీజేపీ అడుగుతుందో ఒక క్లియర్ సంకేతం ఇచ్చింది. హిందూపురం బీజేపీ గట్టిగా అడుగుతోంది, బీజేపీలో 3 పోటీ పడుతున్నారు దానికి. అంత బలంగా అడిగేటువంటి సీటుని తను అనౌన్స్ చేసి పడేశారు. తద్వారా బీజేపీ నీ జాతన ఏం చేసుకో అని చెప్పడం అని అంటే కూడా మేము ఇవ్వము అది అని తేల్చి చెప్పడం. అట్లాగే విజయవాడ అంటే వాళ్ళు ఇస్తామని అడిగింది కూడా లేదులేండి బీజేపీ. విజయవాడ పార్లమెంట్ అట్లాగే చేశారు. ఏలూరు ఒకటి, అవి 2. అమలాపురం అసెంబ్లీ అడిగారు, అది చెప్పేసి. తద్వారా బీజేపీ గట్టిగా అడిగేటటువంటి వాటిని వాళ్ళు ప్రకటించేసుకున్నారు. తెలివైన ఎత్తుగడ అనమాట. అంటే ఫస్ట్ లిస్ట్ రెండో లిస్ట్ అంటే ఫస్ట్ లిస్ట్ లో ఇంకా అంటే కూటమి కలుస్తుందో లేదని క్లారిటీ లేదు. రెండో లిస్ట్ అంటే ఆల్రెడీ అప్పుడు ఓకే అయిపోయింది, అభ్యర్థులు పెట్టడం లేదు. మూడోది అంటే ఇంకా దాదాపుగా వచ్చేసింది కదా, ఇందులో అయినా అవకాశం ఇస్తారనుకుంటే ముందుగా వీళ్ళిద్దరికంటే ముందుగా ప్రకటించడం మొండితనంగా చూడాలా, ఎలా చూడాలి? మొండేం కాదు, వాళ్ళ వ్యూహం అది. భారతీయ జనతా పార్టీ నుంచి ఓట్లు తమకు ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ తమ వల్ల లబ్ధి పొందాలనుకోవట్లేదు. బీజేపీ ద్వారా తమ లబ్ధి పొందాలనుకుంటున్నారు కానీ బీజేపీకి తమ వల్ల లబ్ధి కలగాలని పెద్ద ఫీలింగ్ ఏం లేదు అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలకి బలమైనటువంటి సీట్లు 1, 2. ఇప్పుడు రాజమండ్రి, అది కూడా బీజేపీ గతంలో గెలిచి ఉన్నటువంటి సీట్. ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు, నరసాపురం, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి ఇదివరకు గెలిచినటువంటి సీట్లు కదా పార్లమెంట్ స్థానాలు. అందులో ఇప్పుడు తిరుపతి ఉంచుతున్నారు వీళ్ళకే, రాజమండ్రి ఉంచుతున్నారు ఇప్పుడు వీళ్ళకే, విశాఖపట్నం తీసేశారు, కాకినాడ తీసేశారు. వీళ్ళు కొత్తగా అడిగింది ఏలూరు ఇవ్వట్ల, హిందూపురం ఇవ్వట్లేదు. తద్వారా వాళ్ళు అడిగిన దాంట్లో 50% న్యాయం చేసినట్టు. ముందే సరిగ్గా బేరాలు జరగలేదా, లేదంటే ఆప్షన్ టీడీపీకి వదిలేసిందా బీజేపీ, మీ ఇష్టం మీరు ఇచ్చిన మేము తీసుకుంటామని? ముందే బేరానికి అవకాశం లేని పని చేసింది ఇక్కడ. ఇప్పుడు మనకి అంటే అప్పుడు 94 కదా ప్రకటించిన, ఎందుకు అవకాశం లేదని? అప్పటికి 94 అంటే అట్లా బీజేపీకి బలమైన అసెంబ్లీ సెట్లు అది ప్రకటించేసుకుంది సైలెంట్ గా. ఇప్పుడు రాజమండ్రి రూరల్ గానీ రాజమండ్రి అర్బన్ గానీ అడుగుతారు, ఎందుకంటే ముందు గెలిచింది కాబట్టి అది అనౌన్స్ చేసేసుకున్నారు వీళ్ళు. అట్లాగే విజయవాడ సెంట్రల్ అడుగుతారు, అది కావాలని సెకండ్ లిస్ట్ లో అనౌన్స్ చేసేసుకున్నారుగా. అట్లాగే తాడేపల్లిగూడెం అది సైలెంట్ గా జనసేనకి ఇచ్చేసారుగా. విశాఖపట్నం నార్త్ అక్కడ ఇచ్చారుగా, ఇది సౌత్. ఈ లిస్ట్ లో విజయవాడ వెస్ట్ రాలేదు, అంటే వెస్ట్ వీళ్ళకి వదులుతున్నట్టు అనుకోవాలి. వదులుతున్నట్టు అది జనసేనకి ఇచ్చారు, జనసేన వీళ్ళకి వదులుకుంటోంది. అంటే 21 స్థానాలు ఇప్పుడు జనసేన కూడా తగ్గుతుందా? అంటే తగ్గడం మీన్స్ నెంబర్ ఏం తగ్గపోవచ్చు, మార్చుకుంటారా, మార్పులు చేర్పులు జరుగుతాయి? ఆల్రెడీ జనసేన 3 వదులుకుంది కదా, 3 విజయవాడ వెస్ట్ కూడా ఒకటి వదులుకున్నటువంటి దాంట్లో. ఇప్పుడు వీళ్ళు ఇంకా 5 పెండింగ్ ఉన్నాయి అది ఒక రకంగా.
సీనియర్లకు కూడా ఈసారి అంటే ఇప్పుడు ఇందులో గంటా శ్రీనివాసరావు పేరు లేదు, కొన్ని ఉంటాయి అనుకున్నారు లేదు, అంటే మరి 5లో ఉంటాయి. అనౌన్స్ చేయలేదు కదా భీమిలి. అవును, భీమిలి సీటు కూడా అనౌన్స్ చేయలేదు కదా. అవును. కాబట్టి గంటా శ్రీనివాసరావు అంటే చాలా మంది సీనియర్లు అకామిడేట్ చేసినట్టే. సోమిరెడ్డికి గాని, తర్వాత అమ్మాయి గౌతు శిరీషకి గాని, పలాస ఇట్లాంటి వాళ్ళకి చేశారు గట్టిగానే. అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఎన్నిసార్లు ఓడిపోతా అవుతున్నా మళ్ళీ ఆయన ఇస్తున్నారు సీనియర్ అని చెప్పేసి గౌరవంతో ఇచ్చారు, ఒప్పుకోవాలి అది. అదే సందర్భంలో శిరీష్కి ఇచ్చారు. ఇప్పుడు మిస్ అయిందల్లా దేవినేని ఉమాకి ఒకడికి అక్కడ తీసుకెళ్లి ప్రసాద్ ఇచ్చి ఎక్కడ తేల్చిపోవడం, పెనమలూరు బోడి ప్రసాద్కి ఇచ్చాడు. ఇక దేవినేనికి ఇంకేం లేదు కదా, అతను రోడ్డు మీద నుంచో పెట్టినట్టే. అతనికి ఒకడికి అన్యాయం జరిగినట్టు అలా ఆలపాటి రాజాకి గుంటూరు ఎంపీ పెమసానికి ఇచ్చేశారు. ఆలపాటి రాజా పెనమలూరు పేరు కూడా వినబడుతుంది అన్నారు, అది ఇచ్చేశారు. ఇంకా ఆలపాటి రాజాకి ఎక్కడ ఉంది చాయిస్? కాబట్టి వీళ్ళిద్దరూ సీనియర్లలో దెబ్బతిన్నటువంటి వాళ్ళు అవుతారు. అంటే వాళ్ళకి ఇంకా అకామిడేట్ చేయడానికి కూడా ఏం లేదు కదా, ఇంకేం లేదు. అంటే పార్లమెంట్ అయితే లేవు, అసెంబ్లీ ఏమన్నా చేస్తారా లేదా? పార్లమెంట్ కూడా 4 సీట్లు ఉన్నాయి, అయినా అటెక్కడికి ఇంకా లేదులేండి. 5 సీట్లు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, వాటిలో చేసేది ఏముంటుంది. కానీ పార్లమెంట్ విషయాల్లో సీట్లలో అన్యాయం జరిగింది అనుకోవాలా భారతీయ జనతా పార్టీకి. వీళ్ళు అడిగిన సీట్లు ఇంకా అంటే గెలిచే స్థానాలు పెద్దగా ఏం కనిపించట్లేదు, వీళ్ళు అడిగిన అన్ని ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు అరకు వచ్చేటప్పటికి బీజేపీకి డైరెక్ట్ క్యాండిడేట్ లేరు. వంగాగీత బీజేపీ తరఫున, వంగాగీత కదా పేరేంటి, కొత్తపల్లి గీత, వీళ్ళ పార్టీకి వచ్చి పోటీ చేయాలి. కానీ అది వీళ్ళు కోరుకుంటున్నారు కూడా. పాడేరుకి సంబంధించి ఇప్పుడు ఎవరైతే బీజేపీ అభ్యర్థి అనుకుంటున్నారో అతను ఎంపీ కావాలని కోరుకున్నాడు, పాడేరు ఎంపీ. ఇప్పుడు పాడేరు అసెంబ్లీ సీటు, అరకు పార్లమెంటు 2 కూడా కోరుకుంటోంది బీజేపీ. అది ఆర్ఎస్ఎస్ కోసం. ఎందుకంటే అక్కడ ఏదైతే గిరిజన తండాలు వీటిట్లలో ఓ బలమైన శక్తిగా ఈ మధ్యన ఎస్టాబ్లిష్ చేసే పనిలో సక్సెస్ అవుతున్నాడు ఆ పాడేరు క్యాండిడేట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ద్రౌపది ముర్ము నియామకం తర్వాత వస్తుంది. ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ గెలిచింది మొన్న బీజేపీ, కాబట్టి అది కోరుకుంటోంది, అది ఇచ్చారు. వీళ్ళకి క్యాండిడేట్ కూడా లేరు అక్కడ. అరకు ఎప్పుడు ఓడిపోతా వస్తుంది కదా, తెలుగుదేశం వాళ్ళ కాదు, అది గెలుపు అన్నటువంటిది దానికి లేనటువంటి సీట్ అది. ఇంతకుముందు ఆయన కిషోర్ చంద్రదేవ్ ఆయన పేరు ఉండేది కదా, కాంగ్రెస్ తరఫున కంటిన్యూ గెలుస్తూ వస్తుంది. అరకు అసలు ఏనాడు తెలుగుదేశం గెలిచే దాఖలా లేదు. అది ఇప్పుడు బీజేపీ అడగగానే సంతోషంగా ఇచ్చేశారు. అట్లాగే విశాఖపట్నం వచ్చేటప్పటికి లేకుండా చేశారు. ఇంకా బీజేపీ కోరుకునేటువంటి దాంట్లో అనకాపల్లిది ఇప్పుడు అనౌన్స్ చేయలేదు కదా, కాబట్టి అనకాపల్లి మేబీ అప్పుడు సీఎం రమేష్ కి సీట్ వస్తున్నట్టు. రాజమండ్రి అనౌన్స్ చేయలేదంటే అది పురంధేశ్వరికి సీట్ వస్తున్నట్టు. ఏలూరు అనౌన్స్ చేశారు కాబట్టి సుజనా చౌదరికి లేనట్టు. ఇక తపనా చౌదరి పరిస్థితి కూడా అయిపోయినట్టే. హిందూపురం అనౌన్స్ చేశారు కాబట్టి పరిపూర్ణానంద స్వామికి లేదు, సత్యాకి లేదు, తర్వాత ఇతనికి లేదు, విష్ణువర్ధన్ రెడ్డికి. తద్వారా బాబుని నమ్మినటువంటి బీజేపీ వాళ్ళకి కూడా అందరికీ ఏం రాలా. అది ఓవరాల్ గా జరుగుతున్న సీన్. లాస్ట్ టైం వీళ్ళు గెలుచుకునే 3 స్థానాలు పార్లమెంట్ స్థానాలు, అందులో ఒక సిట్టింగ్ ఈయనకి కాబట్టి మళ్ళీ రామ్మోహన్ నాయుడుకి ఇచ్చారు. ఈసారి 13 లిస్టు చూస్తే ఒక బలమైన ఆర్థిక పరమైన నాయకుల్ని దింపారా? లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, లేదంటే ఇప్పుడు గుంటూరు పెంబసాని చంద్రశేఖర్ కానీ, కేసినేని చిన్ని కానీ, అంటే వీళ్ళు ఈ లిస్టు చూసినప్పుడు గెలుపు అనేది పార్లమెంట్ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలు గెలుపు కూడా పెరుగుతాయేమో సీట్లు అనే సంకేతం ఏమైనా వస్తుందా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక రకంగా జగన్ ఇచ్చినటువంటి అదృష్టం. అవును, శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళంటే జగన్ కూడా అటుకుపోయినటువంటి వాళ్ళే, పెమసాన్ని తప్పించి మిగతా అట్టించి వచ్చినటువంటి వాళ్ళే. కేసీనే నాని అటు వెళ్ళాడు కాబట్టి చిన్ని ఇటు రావడం జరిగింది. ధనవంతులైనటువంటి అభ్యర్థుల్ని పార్లమెంట్ కి పెడితే ప్రతి పార్లమెంట్ సీటుకి వాళ్ళు ఒక 10 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు అనుకోండి, లోకల్ అభ్యర్థి ఒక 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటే కథ నడుస్తుంది. ఇప్పుడు వేమిరెడ్డి లాంటి వాళ్ళు 20 ఖర్చు పెట్టుకుంటారు, 20 కాదు 30 అయినా ఖర్చు పెడతారు. పెమసాని కూడా అంతే. తద్వారా అంత బలమైన అమౌంట్ ఇచ్చే పార్లమెంట్ అభ్యర్థి ఉన్నప్పుడు అసెంబ్లీ అభ్యర్థికి కొంత బడ్డెన్ తగ్గుతుంది కదా చాలా వరకు. అసెంబ్లీ అభ్యర్థి ఓట్లు తెచ్చి పెడితే చాలు, ఖర్చు పార్లమెంట్ అభ్యర్థులు తెచ్చి పెట్టడానికి వీలుంటది. లావు శ్రీకృష్ణదేవరాయలకి అంత ఉండకపోవచ్చు, అంటే వీళ్ళు అంత ఖర్చు పెట్టకపోవచ్చు. అతను కిందసారి కూడా 100 లోపే అంటారు అతను పెట్టింది. వీళ్ళు మాత్రం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పెంబసాని కావచ్చు, అతను వేమిరెడ్డి కావచ్చు, వీళ్ళు మాత్రం సిద్ధంగా ఉన్నారు. కేసినేని చిన్ని కావచ్చు. అంటే సీరియస్ ఎఫర్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి బెల్ట్ చూసుకుంటే నెల్లూరు, గుంటూరు, విజయవాడ ఇలా చూసుకుంటే గనక బలమైన అభ్యర్థులే ఉన్నారు. కూడా బలమైన అభ్యర్థులు పెట్టినట్టే, చాలా రోజులు సక్సెస్ఫుల్ గా చేసినట్టే. అవునవును. అంటే ఇది వైసీపీకి ఒక రకంగా థ్రెట్ ఈ అనౌన్స్మెంట్. ఎందుకు ఉండదు?
ఎప్పుడైనా ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులు అంతే ఖచ్చితంగా థ్రెట్టే ఉంటుంది. క్రిందటిసారి ఏంటంటే ఆ వేవ్ లో వచ్చేసారు. ఇప్పుడు ఆ వేవ్ కి చెక్ పెట్టడానికి బలమైన అభ్యర్థులు తీసుకుని క్రిందటిసారి కూడా వీళ్ళకి బలమైన అభ్యర్థులే తెలుగుదేశం, అందులో అధికారంలో ఉన్నది కదా. ఇప్పుడు వేవ్ కనుక అటుకు తెప్పించుకోవడానికి ప్రయత్నం, ఎందుకంటే ఇతను అనేక మందిని మార్చాడు కాబట్టి. ఇంకోటి కొన్ని బీసీలకు ఇవ్వడం ద్వారా మంచి చెక్క పెట్టారు. ఇప్పుడు ఏలూరు వాళ్ళు యాదవ్కి ఇచ్చారు, వీళ్ళు యాదవ్కి ఇచ్చారు, అట్లాగా. ఇప్పుడు అట్లాగే విజయవాడ వాళ్ళు కమ్మకి ఇచ్చారు, వీళ్ళు కమ్మకి ఇచ్చారు. అట్లాంటి కొన్ని చీరాల లాంటి దాంట్లో ఏది కాపు సామాజిక వర్గం చోట్ల బీసీకి తీసుకొచ్చి పెట్టారు అట్లాంటిది. అంటే వైసీపీ 24 స్థానాలు అనౌన్స్ చేసిన ఎంపీకి, వీళ్ళ 13 అనౌన్స్ చేసిన, టీడీపీ చాలా గట్టి కసరత్తు చేసి నిలబెట్టింది. జగన్ గారు మాత్రం ఎవరు పెట్టిన ఎంపీ స్థానాల్లో ఆల్రెడీ గెలుచున్నాం కాబట్టి ఈసారి చాలా సునాయాసంగా గెలిచేద్దామని చెప్పి చాలా సింపుల్ గానే తేల్చేశారు అభ్యర్థుల్ని అన్నట్లేదు. అంత సీన్ ఏం లేదు. ఆయన చాలా పక్కగా ఆయన క్యాస్ట్ ఈక్వేషన్స్ బేసిస్ మీద చేసుకొచ్చాడు. అవును, ఆయన ఈక్వేషన్స్ కి పోటీ కోసం వీళ్ళు తీసుకొచ్చారు కసరత్తు. అంటే ఆయన సామాజిక కోణమును నేను వీళ్ళకి ఇచ్చాను, బీసీలకి కింద ఇచ్చాను చెప్పుకోవడానికి అన్నట్టుగా ఉంది. కానీ ఆర్థికంగా ఒక బలమైన నాయకులు పెట్టినట్టయితే ఎంపీ స్థానాలు ఎక్కడ కనిపించలేదు. ఆర్థిక కోణం అనేటువంటి తెలుగుదేశానికి అవసరం, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. అధికార పక్షంలో ఉన్నటువంటి ఆర్థిక కోణం తనే చూసుకుంటానంటున్నాడు కదా. అంటే ప్రతి ఎంపీ మీద ఒక 7 నియోజకవర్గాలు డిపెండ్ అయి ఉంటాయి కదా. ఖచ్చితంగా అతను చేసుకోవడానికి ధైర్యం చేస్తున్నాడు. అంటే తనేంటంటే తెగించి చేస్తున్నది సామాజిక సమీకరణం అని. అతను చాలా కసరత్తు చేశాక అభ్యర్థులు నియమించింది ఆయా సామాజిక వర్గాల వాళ్ళు. ఆ కులపు వాళ్ళైతే ఆ సామాజిక వర్గం అంతా సమీకరణం అవుతుంది అన్నటువంటిది. తన ఓట్ బ్యాంక్ ఏదైతే ఫిక్స్డ్ ఉందో దీనికి తోడు ఆ కులాలు యాడ్ అవుతాయి అన్నటువంటిది. ఓ రకంగా ఏంటంటే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ గండి పెట్టేటటువంటి స్కెచ్ తనేసుకొచ్చింది. ఇప్పుడు ఆ గండిని అధిగమిస్తూ తాము గెలిచేటందుకు డబ్బు ప్లస్ సామాజిక సమీకరణం రెండింటి కలిపి చూసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. నానితో పోల్చుకుంటే చిన్ని అంత ఎఫర్ట్ పెట్టే అవకాశం ఉంటుందా ఈసారి? డబ్బులు పెడతాడు కదా, మిగతా ఎఫర్ట్ పార్టీనే చూసుకుంటారు. డబ్బులు పెడతారు, ఓటు బ్యాంక్. అంటే నానికున్న ఇమేజ్, కేసీఆర్ నానికున్న ఇమేజ్ చిన్నికి ఇప్పుడు అంత ఇన్స్టెంట్ గా వస్తుంది. దానికైనా తెలుగుదేశం వల్ల వచ్చిందే కదా. అంతకుముందు వచ్చింది ఏదేముంది, ప్రజారాజ్యం అట్లా చేశాడు, బలమైన స్థిరమైన ఇదేం కాదు కదా, తెలుగుదేశం నుంచి వచ్చింది. ఇప్పుడు తర్వాత తన పని ద్వారా కొంత మంచి పేరు తెచ్చుకుని ఉండొచ్చు. అది తెలుగుదేశం పార్టీ ఓటర్ ఎవరో కూడా ఇటు టర్న్ కాడు కదా నానికి. చిన్నీకి తెలుగుదేశం ఓటర్ మాత్రమే, నానికి వైసీపీ ఓటర్కి తోడు తన తెలుగుదేశం ఓటర్లు కొంత టర్న్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు చిన్నీనే పెట్టడం వల్ల తెలుగుదేశం ఓటర్ టర్న్ కాకపోవచ్చు. గెలుపు గుర్రాలను ఎంచుకుంటున్నారా సీట్ల విషయంలో కానీ అభ్యర్థుల విషయంలో కానీ? బాబు గారు వాళ్ళని పెడతారా అంటే ఈ లిస్ట్ చూస్తే అంటే చాలా మంది ఉన్నారు అసంతృప్తులు ఇప్పటికీ రోడ్డు ఎక్కుతున్నారు. పెట్టినా గెలుపు గుర్రాలన్నీ అనుకుంటాడు, బాబు చెప్పినా గెలుపు గుర్రాలు అనుకుంటాడు. ఓడిపోతాడు అని ఎవడు టికెట్ ఇవ్వడు కదా, ఆటోమేటిక్ గా అట్లాగే ఉంటుంది అలా. రైట్, చూద్దాం. మొత్తానికి 3వ జాబితా అయితే విడుదలైంది. ఇంకా 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు అయితే అనౌన్స్ చేయాలి తెలుగుదేశం పార్టీ. అక్కడ ఏమన్నా ట్విస్ట్ ఉంటుందా లేదంటే ఫైనల్ గా అది కూడా ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసేస్తారు ఇవాళ రేపు చూద్దాం.